అందరికీ నమస్తే అండి. గరికపాటి నరసింహారావు గారు, ఆయన గురించి నేను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లా. పెద్దలు, పూజ్యులు, పండితులు. సో ఆయనకు అన్నీ తెలుసు. ఆయన ప్రవచనాలు, ఆయన చెప్పే ఆధ్యాత్మిక విశేషాలకు కోట్లాది మంది ఉన్నారు, భక్తులు ఉన్నారు, ఒక రకంగా నమ్మకస్తులు ఉన్నారు. సో ఆయన చేసే కామెంట్స్ అప్పుడప్పుడు చాలా ఆలోచనాభరితంగా ఉంటాయి. అరే నిజమే కదా, గురువుగారు బాగా చెప్పారనిపిస్తాయి. చాలా ప్రాక్టికల్ అండ్ ట్రూ, అంటే చాలా ప్రాక్టికల్ నిజాలు ఉంటాయి. కొన్ని కామెంట్స్ బోల్డ్గా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా నిజాలే అనిపిస్తాయి. సో అటువంటి గరికపాటి గారు మిడ్ డే మీల్ విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు కాంట్రవర్సీ అవుతున్నాయి. ఆయన అసలు అలా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఆ పథకాన్ని విమర్శించాల్సిన అవసరం ఉందా? అసలు ఆయన ఏమన్నారో ఒకసారి విన్నాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పేవాడిని. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. సో ఆయన అన్న మాటలు మనం బాగా విన్నాం కదా. సో ఇక్కడ ఆయన పద్మశ్రీ, 67 సంవత్సరాలు, ఆయన ఎన్నో అవధానాలు కూడా చేశారు. సో ఆయన అన్న మాట, అంటే మిడ్ డే మీల్ అవసరం లేదు, దానిలో గుడ్డ అవసరం లేదు, అసలు పుస్తకాలు ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు, నచ్చినోడు వచ్చి చదువుకుంటాడు లేకపోతే లేదు అనేటట్టు మాట్లాడారు. ఈ మిడ్ డే మీల్ అనేది ఇప్పుడున్నది స్కీమ్ కాదు. బహుశా గుర్తుందో లేదో, మా చిన్నప్పుడు అంటే ఈవెన్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా, ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా బియ్యం ఇచ్చేవాళ్ళు స్కూల్స్లో. ప్రతి నెల కూడా ఒక్కొక్క విద్యార్థికి 2 కేజీలు అనుకుంటే బియ్యం ఇచ్చేవాళ్ళు పిల్లలకి. రేషన్ బియ్యం కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇచ్చేవాళ్ళు. అండ్ ఉప్మా పెట్టేవాళ్ళు స్కూల్లో. అండ్ అప్పటి నుంచి యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు. ఇవేమీ కొత్తగా ఇప్పుడు వచ్చిన పథకాలు కాదు, పాయింట్ నెంబర్ 1. రెండోది, పిల్లలు అంటే పిల్లలకి మధ్యాహ్నం అన్నం పెట్టడం అయితే తప్పేమీ కాదు, అండ్ గుడ్డు పెట్టడం తప్పేమీ కాదు. గుడ్డు పోషకాహారం, దేశవ్యాప్తంగా కూడా పెట్టమని కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. అండ్ మిడ్ డే మీల్ కూడా కేంద్ర ప్రభుత్వ పథకమే, దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఇది మిస్యూజ్ చేసినట్టు కాదు. అమ్మఒడి లాంటి పథకమో లేకపోతే ఈ తల్లికి వందనం ఉంది కదా, దాన్ని తప్పుపట్టవచ్చు, అది ఫ్రీబీ కిందకు వస్తుంది. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఇటువంటివన్నీ ఫుడ్ పెట్టడం తప్ప, ఫుడ్ ఏమైనా ఫ్రీబీనా? వాళ్ళు కడుపు నింపుతారు. ఇప్పుడు పేదలు ఉన్నారండి, బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు పిల్లలకి ఫుడ్ పెట్టడం భారం కావచ్చు, కడుపు నిండా తిండి ఉండకపోవచ్చు. కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్తే అన్నం పెడతారు కాబట్టి వెళ్తారు. గుడ్డు దానిలో పోషకాహారం, దేశం జాతి కేంద్ర ప్రభుత్వాలు పెట్టమంటున్నాయి, అది ఉంది, మెనూలో ఉంది, తప్పు కాదు. అండ్ యూనిఫామ్ అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. సో అది కూడా ఫ్రీబీ కాదు. స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి పిల్లలందరూ ఒకే రకమైన దుస్తులు ధరించాలి కాబట్టి అది ఇవ్వడం. సో మేము ఉన్నప్పుడు యూనిఫామ్ లేదనుకుంటా, మేము చదివినప్పుడు యూనిఫామ్ లేదు. బుక్స్ ఇచ్చేవాళ్ళు, బుక్స్కి కూడా ₹2 తీసుకునేవాళ్ళు సంవత్సరానికి, ₹2 సమ్. అండ్ మిడ్ డే మీల్ అయితే మాత్రం మిడ్ డే మీల్ లేదు కానీ బియ్యం ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ స్కీమ్స్ అన్నీ పెరిగేసరికి ఆయన ఇలా మాట్లాడారు. ఆయన మాట్లాడడం మీద దాదాపుగా 70 to 80% గరికపాటి గారినే విమర్శిస్తున్నారు. ఏంటి ఇవి కూడా ఇవ్వకూడదా అని. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇవి ఉండొచ్చు, దీనివలన తప్పేమీ లేదు. దీనివలన పిల్లల్ని చదువుకోమని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది.
పేద పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ప్రోత్సహించినట్టు. ప్రోత్సాహకాలు ఇవ్వచ్చు కానీ ఉచితంగా పథకాలు ఇవ్వకూడదు. సో ఇప్పుడు తల్లికి వందనం, అమ్మఒడి లాంటివి విమర్శించాల్సినవే, అవి ఇవ్వాల్సిన పథకాలు కాదు. స్కూలుకు వస్తున్నందుకు పుస్తకాలు ఇస్తున్నారు ఫ్రీగా, యూనిఫామ్ ఇస్తున్నారు ఫ్రీగా, అండ్ బొవ్వ పెడుతున్నారు, మీల్స్ పెడుతున్నారు. ఇవన్నీ ఉన్నా సరే ఇంకా డబ్బులు ఇవ్వడం అంటే లంచం ఇచ్చినట్టే. నువ్వు స్కూల్కి వెళ్తే నీకు లంచం ఇచ్చినట్టు. దీన్ని విమర్శించవచ్చు. ఇప్పుడు గురువుగారు ఇంత పెద్ద వయసులో ఆయన అన్నీ తెలిసిన వ్యక్తి ఈ కీలకమైన పథకాన్ని విమర్శించవచ్చు ఎంతగా అయినా. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు లంచం ఇస్తున్నారు వీళ్ళ ఓట్ల కోసం. ఇది ఓటుకు నోటు కిందకు వస్తుంది ఒక రకంగా. లేకపోతే ఇది అవసరం లేదు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు డబ్బులు ఇవ్వడం ఏంటి? అన్నీ ఫ్రీగా ఇచ్చినప్పుడు ఒకవేళ స్కూల్లో ఫీజు కట్టించుకుంటే అప్పుడు ఆ ఫీజుని ఇలా రీఎంబర్స్ చేసినట్టు ఇవ్వచ్చు. సో అంతేగాని ఫ్రీగా చదువు చెప్తున్నప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనవసరం అనమాట. సో గురువుగారు ఆ పథకాన్ని వదిలేసి మొత్తం మిడ్ డే మీల్ తప్పు. సో ఇక్కడ ఉపాధ్యాయులు గుడ్డు నాణ్యత చెక్ చేయడం, గుడ్డు లెక్కలు వేయడం కూడా రోజుకు ఒకరికి బాధ్యత ఇచ్చారు. ఈ మధ్య ప్రభుత్వం ఇంకో నిర్ణయం కూడా తీసుకుంది. ఏంటి, మిడ్ డే మీల్ రోజుకు ఒక ఉపాధ్యాయుడు నాణ్యత చెక్ చేయాలి. ఆ నాణ్యత బాగుంటేనే పిల్లలకు పెట్టాలి అని. ఒకవేళ నాణ్యత బాగోకపోతే ఆ ఉపాధ్యాయుడిదే బాధ్యత అన్నట్టు కూడా చెప్పారు. సో ఇది కూడా ఒక రకంగా తప్పేమీ కాదు. ఎందుకంటే గుడ్లు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని లేకపోతే మిస్యూజ్ అవుతున్నాయి కాబట్టి ప్రభుత్వం బాధ్యతలు ఒకరికి అప్పచెప్పింది. ఒకప్పుడైతే ఇంకా బాత్రూములు కూడా క్లీన్గా ఉన్నాయో లేదో చూసి ఫోటోలు పెట్టమనేవాళ్ళు. సో ఇప్పుడు ఆ బాధ లేదు టీచర్స్కి. గతంతో పోలిస్తే ఇది కొంత బెటరే. మిడ్ డే మీల్ పర్యవేక్షించండి, పిల్లలు తినే ఫుడ్ని పర్యవేక్షించడం తప్పే ఉంది. వీలైతే టీచర్లు కూడా అదే ఫుడ్ తినాలి అని జీవో తీసుకురావాలి. టీచర్లు స్కూల్స్ క్యారేజీలు తెచ్చుకోకూడదు, పిల్లలకి ఏదైతే పెడతారో అదే తినాలి వాళ్ళు కూడా అని జీవో తెస్తే అప్పుడు ఇంకా బాగుంటుంది, నాణ్యత మెరుగవుద్ది. సో వీలైతే అమ్మఒడి, తల్లికి వందనాన్ని ఎంత తప్పు పట్టినా పర్వాలేదు, కానీ ఈ మిగిలిన వాటిని మాత్రం తప్పు పట్టాల్సిన పని లేదు. ఎందుకంటే పేదలు చదువుకోవాలంటే ఈ మాత్రం ఫెసిలిటీస్ అయినా ఉండాలి. ఇవి కనీస అవసరాలు. తిండి, గూడు, గుడ్డ ఇవన్నీ కనీస అవసరాల కిందకు వస్తాయి. సో స్కూల్కి వెళ్ళే పిల్లలకి తిండి పెట్టడం, అలాగే ఈ గుడ్డ యూనిఫామ్ ఇవ్వడం అనేది కనీస అవసరం తీర్చినట్టే. కాబట్టి దీన్ని విమర్శించాల్సిన పని అయితే లేదు. బహుశా గురువు గారికి తప్పు అనిపించిందేమో, చెప్పారు. ఆయన చెప్పడం పట్ల కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ఆయన్నే తప్పుపడుతున్నారు చాలామంది. చాలా వరకు ఆయన్నే విమర్శిస్తున్నారు, ఆయన్నే టార్గెట్ చేస్తున్నారు. ఆయన ఏమీ రాజకీయ ఉద్దేశంతో చెప్పలేదు, కానీ బహుశా ఆయనకు నచ్చలేదు కాబట్టి చెప్పారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం అది కంటిన్యూ చేయొచ్చు. ఆయన అనడం మాత్రం తప్పే. అండ్ ఈ అమ్మఒడి, తల్లికి వందనం మాత్రం ఎత్తేస్తే బెటర్. సో మీరేమంటారు? మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.